పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈడీ రైడ్స్ ను అడ్డుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపాక్ కార్యాలయంలో దాడుల సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాడులను అడ్డుకుందని ఈడీ ఆరోపించింది. బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పంచోలీలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. మరోవైపు ఈడీ అధికారులపై బెంగాల్ ప్రభుత్వం నమోదు చేసిన 3 ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని బెంగాల్ పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈడీ పిటిషన్ను వ్యతిరేకించారు. ఈ కేసును మొదట కోల్కతా హైకోర్టు విచారించాలన్నారు. ఈడీ సమాంతర విచారణలు జరుపుతోందని ఆరోపించారు. సోదాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్ను ప్రస్తావిస్తూ సీఎం మమతా బెనర్జీ అన్ని డిజిటల్ పరికరాలను తీసుకెళ్లారనేది అబద్దమన్నారు. ఈడీ సోదాల రికార్డు ద్వారానే ఇది నిరూపితమైందని చెప్పారు. బొగ్గు కుంభకోణం కేసులో 2024 ఫిబ్రవరిలో చివరి వాంగ్మూలం నమోదు చేశారు. అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తోంది? ఎన్నికల వేళ ఈ కేసులో ఇంత ఆసక్తి ఎందుకు అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.